గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి 101 టెంకాయలు సమర్పించడంతో పాటు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని కూడా మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టినాము. వెంకటేశ్వర స్వామిని మేము కోరుకుంటున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క దుష్ట పరిపాలన అంతం చేయడానికి, ఆయన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తియుక్తుల్ని ప్రసాదించాలని చెప్పేసి, అదేవిధంగానే ప్రజల పక్షాన ఆయన నిత్యం పోరాడుతున్నటువంటి ఆ నాయకుడు నిత్యం కలకాలం వర్ధిల్లేటట్టు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కలియుగ దైవాన్ని మేము ప్రార్థిస్తున్నాం. చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమము టెంకాయలు కొట్టడం జరిగింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ రాష్ట్రంలో పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మా భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయనకి ఎక్కువ శక్తి ప్రసాదించి ఇంకా పోరాటంలో ఇంకా ముందుకు పోవాలని మేము ఇవాళ ఇక్కడ రాజన్న విజయమ్మల ఉషాకిరణం ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం 5 కోట్ల ఆంధ్రుల మనోస్థైర్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు చిత్తూరు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టెంకాయలు కొట్టి ప్రార్థించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన సాగుతున్నది. ఆ దుష్ట పరిపాలన అంతం చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప ఎంతో అవసరం ఉంది. కావున ప్రతి నిమిషం ప్రతి అహర్నిశలు రాష్ట్ర బాగోగుల కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరేమని జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత పక్షపాతి, కార్మిక పక్షపాతి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ యొక్క రావణ పాలన అయినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సమష్టిగా నాశనం చేయాలని, ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయనకు శక్తియుక్తులు ప్రసాదించాలని ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించినాం. మీరు చెప్పండి, మీరు ఏమేమి కోరుకుంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన ఇవాళ ప్రపంచంలో ఉన్నతమైన ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ వెంకటేశ్వరం కోరుకున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత మీద అన్న చేస్తున్న పోరాటానికి పూర్తిగా మేము మద్దతు ఇస్తామని, ఆ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించిన సహాయపడని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఎందుకు పూజలు చేయాల్సి వచ్చింది? ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుష్టపాలన అంతం చేయడానికి నిరంతరం పోరాడుతున్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా ఆయన మా పట్ల మరింత ఉత్తేజంతో పోరాడి 2024లో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సుఖంగా ఉండాలని ఈరోజు మేము 101 టెంకాయలు కొట్టి అన్నప్రసాద వితరణ చేసినాం.